Hello all, how are you doing? I hope you're doing good. You're watching ET Chart YouTube channel. My name is Prasad. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి ఒక అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ కాన్సెప్ట్ అయితే మీ ముందుకు రావడం జరిగింది. జనరల్గా మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో ఇలాంటి సెంటెన్సెస్ని చెప్తూ ఉంటాం. నేను ఎలా ఉన్నానో నువ్వు ఎప్పుడైనా అడిగావా? నేను ఏం చేస్తున్నానో నువ్వు ఎప్పుడైనా చూసావా? సో ఇలాంటి సెంటెన్సెస్ని మన డైలీ లైఫ్ కాన్వర్సేషన్లో యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ వాటిని ఇంగ్లీష్లో ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయాలో ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 5 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 5 ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెనేషన్ తర్వాత మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. సో ఈ కాన్సెప్ట్ని ఎవరైతే ప్రాపర్గా వింటారో ఇలా మన డైలీ లైఫ్లో యూజ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్స్ని మనం ఇంగ్లీష్లో ఈజీగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. సో లిసన్ కేర్ఫుల్లీ. నెంబర్ 1 స్టేట్మెంట్. మా అమ్మగారు ఎలా ఉన్నారు అని మీరు ఎప్పుడైనా అడిగారా? మా అమ్మగారు ఎలా ఉన్నారో అని మీరు ఎప్పుడైనా అడిగారా? సో ఫ్రెండ్స్, ఈ స్టేట్మెంట్లో మనకు 2 సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఏంటది? మా అమ్మగారు ఎలా ఉన్నారు అని అనేది ఒక సిచ్యువేషన్, మీరు ఎప్పుడైనా అడిగారా అనేది సెకండ్ సిచ్యువేషన్. సో ఈ స్టేట్మెంట్లో ఎప్పుడైనా, ఈ ఎప్పుడైనా అని వచ్చే సందర్భంలో మనం ఇంగ్లీష్లో ఎవర్ అనే వర్డ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ ఎవర్ అనేది ఎప్పుడైతే వస్తుందో వాటిని మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా అడిగారా? ఈ సెకండ్ సిచ్యువేషన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు బిగినింగ్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్? హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ అంటే మీరు ఎప్పుడైనా అడిగారా? ఏమని? మా అమ్మగారు ఎలా ఉన్నారు అని. హౌ మై మదర్ వాస్. హౌ మై మదర్ వాస్. హ్యావ్ యూ ఎవర్ ఆస్క్డ్ హౌ మై మదర్ వాస్ అంటే మా అమ్మగారు ఎలా ఉన్నారు అని మీరు ఎప్పుడైనా అడిగారా? సెకండ్ ఎగ్జాంపుల్. మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందో అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందో అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? సో ఇలాంటి స్టేట్మెంట్స్ని మనం చెప్తూ ఉంటాం. సో ఇక్కడ కూడా ఈ సెకండ్ ఎగ్జాంపుల్లో మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందో అని అనేది ఒక సిచ్యువేషన్, నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా అనేది సెకండ్ సిచ్యువేషన్. మనం ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు ఏ సిచ్యువేషన్ బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి? ఈ సెకండ్ సిచ్యువేషన్ ఆర్ ఈ సెకండ్ యాక్షన్ అయితే బిగినింగ్ ఎక్స్ప్రెస్ చేయాలి. నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? హ్యావ్ యూ ఎవర్ థాట్? హ్యావ్ యూ ఎవర్ థాట్ అంటే నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? హ్యావ్ యూ ఎవర్ థాట్ ఏమని? మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందో అని. హౌ యువర్ ఫాదర్స్ హెల్త్ వాస్. హౌ యువర్ ఫాదర్ హెల్త్ వాస్ అంటే మీ నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉందో అని నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? హ్యావ్ యూ ఎవర్ థాట్ హౌ యువర్ ఫాదర్ హెల్త్ వాస్. థర్డ్ ఎగ్జాంపుల్. విద్యార్థులు ఎలా చదువుతున్నారో అని ఏ ఒక్క టీచర్ ఎప్పుడైనా పట్టించుకున్నారా? విద్యార్థులు ఎలా చదువుతున్నారో అని ఏ ఒక్క టీచర్ ఎప్పుడైనా పట్టించుకున్నారా? సో దిస్ ఈజ్ నాట్ మై క్వశ్చన్, ఒక పేరెంట్ అడిగిన క్వశ్చన్ అనమాట. సో టీచర్స్ ఎవరు కూడా దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. జస్ట్ లిసన్. విద్యార్థులు ఎలా చదువుతున్నారు అని ఏ ఒక్క టీచర్ ఎప్పుడైనా పట్టించుకున్నారా? సో ఈ స్టేట్మెంట్లో కూడా విద్యార్థులు ఎలా చదువుతున్నారు అని అనేది ఒక సిచ్యువేషన్, ఏ ఒక్క టీచర్ ఎప్పుడైనా పట్టించుకున్నారా అనేది సెకండ్ సిచ్యువేషన్. ఈ సెకండ్ సిచ్యువేషన్ మనం బిగినింగ్ రాయాల్సి ఉంటుంది. హ్యాస్ ఎనీ టీచర్ ఎవర్ కేట్? హ్యాస్ ఎనీ టీచర్ ఎవర్ కేట్ అంటే ఏ ఒక్క టీచర్ ఎప్పుడైనా పట్టించుకున్నారా? ఏమని? విద్యార్థులు ఎలా చదువుతున్నారో అని. హౌ స్టూడెంట్స్ వర్ ప్రిపేరింగ్ ఆర్ హౌ స్టూడెంట్స్ వర్ స్టడీయింగ్ అంటే విద్యార్థులు ఎలా చదువుతున్నారో అని ఏ ఒక్క టీచర్ ఎప్పుడైనా పట్టించుకున్నారా? నెక్స్ట్ ఎగ్జాంపుల్. అతను ఎప్పుడైనా మీకు సహాయం చేశాడా? అతను ఎప్పుడైనా మీకు సహాయం చేశాడా? సో ఇలాంటి స్టేట్మెంట్కి మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాం. అతను ఎప్పుడైనా మీకు సహాయం చేశాడా? హ్యాస్ హీ ఎవర్ హెల్ప్డ్ యూ? హ్యాస్ హీ ఎవర్ హెల్ప్డ్ యూ అంటే అతను ఎప్పుడైనా మీకు సహాయం చేశాడా? లాస్ట్ ఎగ్జాంపుల్. మీరు ఎప్పుడైనా హెచ్వైడిని విజిట్ చేశారా? మీరు ఎప్పుడైనా హెచ్వైడిని విజిట్ చేశారా? సో ఇక్కడ కూడా ఎప్పుడైనా అని వచ్చింది కాబట్టి ఎవర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా హెచ్వైడిని విజిట్ చేశారా? హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ హైదరాబాద్? హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ హైదరాబాద్ అంటే మీరు ఎప్పుడైనా హైదరాబాద్ని విజిట్ చేశారా? సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ తెలుగు స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక 2 ఎగ్జాంపుల్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఆ 2 ఎగ్జాంపుల్స్ యొక్క ఆన్సర్స్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అండ్ మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో మేము ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.